అదొక్కటి. అతి దుష్కృతములు నేనెన్నో చేసేది నిజమే మరేమాయేదా పతిత పాపం. ఆయన చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చెప్తాడు రామదాసు. నేనెన్నో పాపాలు చేశాను నిజమే, కానీ పాపాత్ముల్ని కాపాడతాన్ని పతిత పావన బిరుదు వహించినావు నువ్వు. నీ బిరుదైనా తీసి లెక్క నన్ను కాపాడైనా మానే అంటాడు. అది ఆయన ఆర్గ్యుమెంట్. నేను ఇంకో దగ్గర పోతాను నన్ను కాపాడంటే. అలాగే నేనేం చెప్తున్నానంటే, నా విద్యకి మీరు ఇచ్చిన దానికి ఈరోజు ఈ ఆశీర్వచనానికి నిలబెట్టుకోలేని రోజు నా గురువుగారు నాకు ప్రసాదించిన విద్యకి నేను ద్రోహం చేసినామని చెప్తాను. విద్యని ఆచరించడం, విద్యని సరైన మార్గంలో పెట్టుకోవడం అనేది మా నాన్నగారు మాకు పెట్టిన భిక్ష. గురువే చిల్లగించ, గురువే భాస్కరుడు, గురువే సత్యం, గురువే నిత్యం. అంచేత నీ చిత్తం నిర్మలం. అందుకని మా గురువు గారు శ్రీ వంకాయ నరసింహ గారు, ఆయన తండ్రిగా గురువుగా నాకు లభించడం అన్నది నా పూర్వజన్మ సుకృతం. వీటన్నిటికీ వెనకాల మా అమ్మగారు. తల్లి పేరు తలుచుకోకపోతే ఈ క్షణంలో నేను నిజంగా నాకు పాపమే. మా అమ్మగారికి సంగీతం రాదు, కానీ సంగీతం వచ్చిన వాడు ఎలా పోషించారో ఒకటి బాగా తెలుసు. లేకపోయి ఉంటే మాది 4 తరాల కుటుంబం, 4 తరాల సంగీత కుటుంబం ఎక్కడో అది ఎండైపోయింది. అంచేత మా అమ్మకి, మా నాన్నగారికి, నా భార్యకి, పిల్లలకి, మీ అందరికీ కూడా, నన్ను ఇంతవాడిని చేసినటువంటి కళాకారులందరికీ కూడా, ఈ మాత్రం చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది నేను మరొకసారి మనవి చేస్తున్నాను. ఇది సత్కారం ఇంత మాత్రం కాదు, నాకు ఉగాది ముందర మీరు చేసిన నామకరణం. ఈ నామకరణానికి నా శక్తివంచన లేకుండా ఏం చేయాలి మా నాన్నగారు ఒకసారి అడిగాను. నాన్నగారు ఫ్యూజన్ మ్యూజిక్ అని, సినిమా మ్యూజిక్ అని ఇవన్నీ ఉన్నాయి, ఏం చేయమంటారంటే ఆయన చెప్పారు, విద్యకి అది అదొక అనంతమైన స్వరూపం. దానికి 20 చేతులు 10 తలలు ఇన్ని ఉండక్కలే. ఒక విద్యను మనం పట్టుకున్నప్పుడు అది బహువిధ రూపిణి. మనకి నచ్చితే చేస్తాను, లేకపోతే లేదు. నేను అందుకే ఫ్యూజన్ మ్యూజిక్లోకి వెళ్ళాను, సినిమా మ్యూజిక్లోకి వెళ్ళాను, అన్నీ చూశాను. ఇవాళ విశ్వేశ్వరరావుతో మాట చెప్పాను, ఎన్ని చేసినప్పటికీ మృదంగ కళాకారుడికి ఒకటే నా భావన. కుడి ఎడమ సంధానం సరిగ్గా చేసి ఎదురుగుండా ఉన్న శ్రోతలకి ఇతను మృదంగం బాగా వాయించాడు అనిపించుకోవడమే అదొక్కటే. అది నాకు ఏ రోజైనా ఒక్క క్షణం తగ్గుతుందా అని నేను పరిశీలిస్తున్నాను. మేము వాయించేదంతా కూడా ఏంటంటే, దిస్ ఇస్ ఆల్ అక్రోబాటిక్ మ్యూజిక్ వాట్ వీఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్టేజ్. మనస్సుకు నచ్చిన, మీరు మెచ్చిన సంగీతం ఎప్పుడైనా ఒక్క నిమిషం మీకు వినిపించిన రోజు, ఆ భగవత్ కటాక్షం, గురు కటాక్షాన్ని నేను పరిపూర్ణంగా నిర్వర్తించిన వాడిని అవుతాన్ని. సంగీత కచేరీ ముందర మధ్యలో ఇంతసేపు మాట్లాడటం అది అనుచితం అయినప్పటికీ నా కృతజ్ఞతను మళ్ళా మృదంగం వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ చాలా తక్కువ వస్తుంది. మాట్లాడలేదు, అందుకని మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని ఇలాంటప్పుడే కొంతవరకు మీతో పంచుకోవడానికి అవకాశం. మా సహోదరుడు సద్గురుచరణ్, ప్రముఖ మృదంగ విద్వాంసుడు సద్గురుచరణ్, మరొక విద్వాంసుడు శ్రీ హరిబాబు గారు, మా గురువు గారు, ఆప్తులు, ఎంతోమంది విద్వాంసులు ఇక్కడికి వచ్చి ఈరోజు నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా మా ఇద్దరి తరఫున తను మాట్లాడచ్చు, అది షీజ్ అప్ టు హర్. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు సన్మానం పిలవగానే ముందర చాలా భయం వేసింది. మృదంగం వాయించడానికి నాకు ఒక విధంగా భయం వేయలేదు ఎప్పుడు కూడా. మా నాన్నగారు నాకేం చెప్పారంటే, స్టేజ్ ఫియర్ అన్న మాట అసలు దగ్గరికి రానివ్వని గురువు మా తండ్రి గారు. మాకెవరికి స్టేజ్ ఫియర్ లేదు. కారణం ఏంటంటే, మాకు వచ్చేది వాయిస్తాం, రానికి నేర్చుకుంటాం, ఏమీ రాకపోతే ఇంకా కృషి చేస్తాం. అంతేగాని అక్కడ కూర్చొని వణికిపోతుంటే వినడానికి వచ్చిన మిమ్మల్ని మేము సరిగ్గా ఆనందించలేకపోతున్నారా? దట్ ఈస్ అ బిగ్ ఫెయిల్యూర్. అంటే స్టేజ్ మీద కూర్చొని వణికిపోవడం, మనల్ని విని ఆనందిద్దామని చూసే వాడిని చూసి భయపడడం అంటే మన విజయం మనమే ద్రోహం చేస్తుంటాం. అంటే దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ స్టేజ్ ఫియర్, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ నాకు భయం అంటే తెలిసింది. ఒక బిరుదు అంటే నాకు అసలు భయం వేసింది. ఇది సత్కారం నేను చూడలేదు. పంపించిన ఇన్విటేషన్ నాకు ల్యాప్టాప్లో ఓపెన్ అవ్వలేదు. ఒకరోజు వాళ్ళ అక్కయ్య గారు అన్నప్పుడు, నీకు బిరుదు సత్కారం సన్మానం ఉంది కదా అంటే అప్పుడు నాకు తెలిసింది. బట్ నేను ఇది చాలా ఆనందంగా తీసుకుంటున్నాను, మనస్ఫూర్తిగా, ఎటువంటి భేషజం లేకుండా. నేను అంటే సాధారణంగా సన్మానాలు సత్కారాలు అంటే ఏమంటామంటే, దీనికి నేను తగున, ఇది చాలా నా మీద బాధ్యత మోపేంటారు. అదే కాదు, నేను చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా చివరి నిమిషం వరకు నా చేతులు ఆరోగ్యంగా ఉండి నేను మృదంగం వాయించగలిగినంత వరకు కూడా మృదంగం మాట్లాడిన తర్వాతే నాకు ఒకవేళ ఏదైనా బిరుదొచ్చినా, ఇది గుంటూరు పట్టణంలో పెద్దవాళ్ళు మీరందరూ ఉండి నన్ను ఆశీర్వదించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పులేని మాట్లాడుంటే ఇంకా చాలా చెప్పాను. అంటే నా మృదంగ వాయించి వినిపిస్తాను. ఇవాళ టైం కూడా తక్కువ. మరొకసారి నేను వచ్చి మేము వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సర్ట్ వినిపిస్తాం. తప్పులేని మాట్లాడుంటే క్షమించాల్సిన పెద్దలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
అంత క్రమశిక్షణతో ఆయన మొబైల్ నేర్చుకుని అంత క్రమశిక్షణ పాటిస్తూ గురువుల బోధనలన్నింటినీ కూడా ఆయన ఇంటర్నలైజ్ చేసుకుని చేస్తున్నారు. కాబట్టి హేమీ లేని మృదంగిస్టులు మెడ్రాస్లో ఉండగా డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు కానీ, మాస్టర్ శశాంక్ గారు కానీ, ఆ తర్వాత బాలమురళీకృష్ణ గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా ఫ్లైట్ టికెట్ పంపించి అబ్బాయి నువ్వు రా విశాఖపట్నం నుంచి పలానా కంట్రీలో నా కచేరీ ఉంది అని చెప్పిస్తారండి. వారు ఎంత కష్టపడ్డారో అంత గుర్తింపు వీరికి వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ తండ్రి గారికి రాదు. వారి గొప్పతనానికి అసలు నిజంగా భారతరత్న ఇవ్వాలి. అట్లాంటి వ్యక్తి అన్సంగ్ హీరో అయిన తండ్రి గారు వంకాయ నరసింహన్ గారు. సరే, ఇప్పటికి కాలాతీతమైంది కాబట్టి ఇప్పుడు వేద ఆశీర్వచనంతో మనం ఈ సన్మాన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాం. పటారపురం వేద పాఠశాల నుంచి వేద పండితులు వచ్చారు. అయ్యారండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. శ్రీమహాసరస్వతీ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉభావామింద్రాగ్నే ఆహువధ్యా ఉభారాధసః సహమాదయధ్యే ఉభాదాతారా విశాఖూరయీణాముభావాదస్య సాతయే హువేవాం. అశ్వవగుం హి భూరితావత్తరావాం విదామాతురుతవాఘాస్యాలాత్. అథా సోమస్య ప్రయతే యువభ్యామింద్రాగ్నే స్తోమం జనయామి నవ్యం. ఇంద్రాగ్నేనవతిం పురోదాసపత్నేరధూనుతం సాకమేకేన కర్మణా శుచిన్ను స్తోమన్నవజాతమధ్యేంద్రాగ్నే వృత్రాణాదుషేథాం. ఉభాయి వాగుం సుహవాజోహ భీమితావాజగుం సత్యకుశతేథేష్ఠా. వయముత్వా పథస్పతేరథన్న వాజసాతయే ధియే పూషన్నయుష్మహి. పథస్పథః పరిపతిం వచస్యాకామేన కృతో అభ్యానగర్కం. సనో రాసచ్చురుతశ్చంద్రాగ్రాదియం ధియగోశీషదాదిప్రపూషా. క్షేత్రస్య పతినా వయగోహిదేనే వజయామసి. కామశ్వం పోషయిత్వా సనో మృడాతీదృశే. క్షేత్రస్య పతే మధుమంతమూర్మింధేనురివపయో అస్మాసు భుక్ష్మా. మధుశ్చుతం ఘృతమివ సుపూతమృతస్య నః పతయో మృడయంతు. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. యోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. ఆదేవానామపి పంథామగన్మయచ్చగ్నవామతదనుప్రవోఢుం. అగ్నిర్విద్వాన్ స్వయజాత్సేదుహోతాసోరధ్వరాం సాధూన్ కల్పయాది. యద్వాహిష్ఠం తదగ్నయే బృహదచ్చ విభావసో. महिषीवद्वद्रयस्वद्वाजा उदीरते. अग्ने त्वं पारयानव्यो अस्मान्. स्वस्तिभिरति दुर्गाणि विश्वा. ऊश्च पृथ्वी बहुलान उर्वी भवतोकायतनयाय संयोः. त्वमग्ने प्रतपासि देव आमर्त्येष्वा. त्वं यज्ञेष्वीर्यः यद्वो वयं प्रमिनाम प्रतानि विदुषान् देवा विदुष्टरासः. अग्निस्तद्विश्वमापृणानि विद्वान् एतद्देवागोर्तभिः कल्पयाति. ॐ नमोऽग्नये नमो नमोऽग्नये पृथिवीक्षते पृथिवी
पृथिवीक्षिते कये नमो नमो नमोर्धये पृथिवीक्षिते अग्नये पृथिवीक्षिते पृथिवीक्षिते कये कये पृथिवीक्षिते लोकस्फुटे लोकस्फुटे पृथिवीक्षिते कये पृथिवीक्षिते लोकस्फुटे पृथिवीक्षिते लोकस्फुटे लोकस्फुटे पृथिवीक्षिते पृथिवीक्षिते लोकस्फुटे लोकं लोकं लोकस्फुटे पृथिवीक्षिते पृथिवीक्षिते लोकस्फुटे लोकं पृथिवीक्षित इति पृथिवीक्षिते लोकस्फुटे लोकं लोकं लोकस्फुटे लोकस्फुटे लोकमस्मा अस्मै लोकं लोकस्फुटे लोकस्फुटे लोकमस्मै लोकस्फुट इति लोकस्फुटे लोकमस्मा अस्मै लोकं लोकमस्मै यजमानाय यजमानाय अस्मै लोकं लोकमस्मै यजमानाय अस्मै यजमानाय यजमानाय अस्मा अस्मै यजमानाय देहि देहि यजमानाय अस्मा अस्मै यजमानाय देहि यजमानाय देहि देहि यजमानाय यजमानाय देहि नमो नमो देहि यजमानाय यजमानाय देहि नमः देहि नमो नमो देहि देहि नमो भायवे भायवे नमो देहि देहि नमो भायवे नमो भायवे भायवे नमो नमो भायवे अंतरिक्षक्षिते अंतरिक्षक्षिते भायवे नमो नमो वै नमो नमो भायवे अंतरिक्षक्षिते भायवे अंतरिक्षक्षिते अंतरिक्षक्षिते भायवे भायवे अंतरिक्षक्षिते लोकस्फुटे लोकस्फुटे अंतरिक्षक्षिते भायवे भायवे अंतरिक्षक्षिते लोकस्फुटे अंतरिक्षक्षिते लोकस्फुटे लोकस्फुटे अंतरिक्षक्षिते अंतरिक्षक्षिते लोकस्फुटे लोकं लोकं लोकस्फुटे अंतरिक्षक्षिते अंतरिक्षक्षिते लोकस्फुटे लोकं अंतरिक्षक्षिते लोकस्फुटे लोकं लोकं लोकस्फुटे लोकस्फुटे लोकमस्मा अस्मै लोकं लोकस्फुटे स्फुटे लोकमस्मै लोकस्फुटे लोकस्फुटे लोकमस्मास्मै लोकमानाय अस्मास्मै यजमानाय देहि देहि यजमानाय अस्मास्मै यजमानाय देहि यजमानाय देहि देहि यजमानाय यजमानाय नमो देहि देहि नमः सूर्याय सूर्याय नमो देहि देहि नमः सूर्याय श्रीमे त्वापयस्पतिं देवानां धेनुगोस्तु घामनपस्फुरन्तीं इन्द्रस्तोमं पिबतु क्षेमोऽस्तु नः निकामे निकामे न पर्जन्यो वर्षतु फलिन्यो ओषधयः पच्यन्तां योगक्षेमो नः कल्पतां श्रियमेवावरुन्धे शीते वादे पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वादः क्षेममेवावरुन्धे हरिः ओम् सदन्देव सर्वो वर्धमान इत्यनिगमो भवतिशतमस्कन्दे यद्गमाय मर्दये नामत्रयं दशमेन मेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमन्ते यद्गमायुः మా అన్నగారు సదానంద గారు వారిని సత్కరించమని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం తరఫున కూడా ఒక జ్ఞాపకం ఈ సందర్భంలో శ్రీ రమణమూర్తి గారికి వారి సతీమణి బహుకరించమని మా అత్తగారు ఈ స్థలదాత కుమార్ జమ్మల మనకు బాగా సుందర గారికి కోరుతున్నాను. ఇంతటితో ఈ సన్మాన సభ ముగిసింది. ఇప్పుడు మన కచేరీలో వెళ్ళిపోతున్నాం.
కానీ ఈరోజు తప్పనిసరి వీళ్ళు కచేరీ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ శ్రీమతి వంకాయ మీనా కుమార్ గారికి సాధారణంగా మనందరి కర్తాల మధ్య అలాగే శ్రీ వంకాయ వెంకటరమణమూర్తి గారు ఉద్యోగ సహకారం అందిస్తున్నారు. వారిని కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తారు. శ్రీ జి వెంకటేష్ గారు మోర్సింగ్ సహకారం అందించబోతున్నారు. వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నారు. సత్యనారాయణమూర్తి వర్ధని దంపతుల రెండవ కుమారుడు. వీరు వంకాయల నరసింహం గారి శిష్యులు. ఆల్ ఇండియా రేడియోలో బి హై గ్రేడ్ లో ఉన్నారు. మృదంగంలో కూడా ఆల్ ఇండియా రేడియోలో వీళ్ళు గ్రేడ్ పొంది ఉన్నారు. కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో అనేక నేషనల్ ప్రోగ్రామ్స్ లో వీరు తమ సహకారాన్ని అందించారు. అనేక ప్రఖ్యాతి పొందిన విద్వాంసులకు కటవాయిద్యం వాయిస్తున్న వర్ధమాన కళాకారులు. ఆకాశవాణి సంగీత సమ్మేళనం, నేషనల్ ప్రోగ్రామ్స్ అనేకముగా వాయించున్నారు. ప్రస్తుతం విజయ నిర్మాణ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లో హెచ్ఆర్ లో వర్క్ చేస్తున్నారు. ఎస్వీబీసీ ఛానల్ వారు ప్రసారం చేస్తున్నటువంటి రాగరమణి కార్యక్రమంలో కూడా వీరు తమ సహకారాన్ని అందించున్నారు. మనందరి కర్తవ్యంతో ఈ రోజు కార్యక్రమాన్ని మరోసారి వరుసలో పైకి ఉంది.